వారికి మనము కొన్ని సందర్భాల్లో బర్త్డేలు కావచ్చు, వివాహ మహోత్సవాలు కావచ్చు, వారికి మనము ఒక బహుమానం ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం. సహజంగా మనము ఎవరిని ఎక్కువగా అభిమానిస్తామో వాళ్లకు మనము గిఫ్ట్ ఇస్తాం. గిఫ్ట్ అనేది ఇంగ్లీషు, తెలుగులో వచ్చేసరికి బహుమానము. చెప్పండి అందరూ ఒకసారి, బహుమానం. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో లేక గౌరవిస్తామో వారికి మనం ఏమిస్తాము? బహుమానం ఇస్తాం. చెప్పాలి. నీవెవరినైనా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటే వారి బర్త్డే వచ్చిందనుకో, నువ్వేమిస్తావు? వాళ్లకు గిఫ్ట్ ఇస్తావు. ఒకవేళ బాగా విలువైన గిఫ్ట్ ఇవ్వచ్చు కొంతమంది, మరికొంతమంది వారికి ఉన్న దానిలోనే తగినటువంటి బహుమానము ఇస్తాం. అందరం ఇస్తూ ఉంటాం. నీ వారికి బహుమానం ఇచ్చావంటే వారంటే నీకెంతో ప్రేమ లేక గౌరవము, మర్యాద అది ఉన్నప్పుడు వారికి మనము బహుమానము ఇస్తాం. జాగ్రత్తగా వినండి. అయితే దేవుడు కూడా మనలను ఎక్కువగా ప్రేమించినప్పుడు లేక దేవుడు మనలను బాగా ఇష్టపడినప్పుడు ఆయన కూడా మనకు చెప్పాలి, ఏమిస్తాడు? గిఫ్ట్ ఇస్తాడు, బహుమానము ఇస్తాడు. బహుమానం ఇచ్చాడు అని అంటే ఆయనకు మనం ఎంతో ఇష్టలం. ఆమేన్. ఇప్పుడు నీ వివాహము జరుపుకున్న సరే సంవత్సరానికి మళ్ళా మనం ఏం చేసుకుంటాము? మ్యారేజ్ డే అని జరుపుకుంటాం, వివాహ మహోత్సవం. ఆ వివాహ మహోత్సవం వచ్చినప్పుడు భర్త భార్యకు ఒక గిఫ్ట్ తెచ్చిస్తాడు, లేకపోతే వారి యొక్క తల్లిదండ్రులు వీళ్ళిద్దరికి కలిపి ఒక బహుమానము ఇస్తారు కదా. అయితే దేవుడు మనలను ప్రేమించినప్పుడు, దేవుడు మనలను ఇష్టపడుచున్నప్పుడు, దేవునికి మనం ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయన కూడా మనకు చెప్పాలి, బహుమానము ఇస్తాడు. మరి బహుమానం ఇచ్చే స్థాయిలో మనం ఉన్నామా? ఆలోచించాలి. బహుమానం ఇచ్చే స్థితిలో మనం ఉన్నామా? ఉంటే దేవుని బహుమానము తప్పక పొందుకుంటాం. ఆయన ఎవరిని మర్చిపోయే దేవుడు కాదు. కాబట్టి ప్రియులారా, దేవుని ద్వారా బహుమానం పొందుకోవాలంటే మనము చేయవలసిన కొన్ని కార్యాలు ఉన్నాయి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 7 బహుమానాలు ఉన్నాయి. ఆమేన్. ఎన్ని బహుమానాలు? 7 బహుమానాలు ఉన్నాయి. ఆ 7 బహుమానాలు పొందుకోవాలంటే మనము చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. మనం ఆయనకు ఇష్టలముగా ఉంటే దేవుడు మనకు బహుమానం ఇవ్వాలంటే ఖచ్చితంగా మనం ఆయనకు ఇష్టలముగా ఉండాలి. ఇష్టలముగా ఉండాలి. లేక ఆయనకు మనమంటే ఎంతో ప్రేమ ఉంటే అప్పుడు వారికి ఆయన ఏమిస్తాడు? బహుమానం ఇస్తాడు. ప్రియులారా, బైబిల్లో 7 రకాల బహుమానాలు ఉన్నాయి. మొదటిది చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 10వ వచనం చదవాలి. ఇదిగో తన బాహువే మన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చుచున్నాడు. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది. ప్రతీకారము
దేవుడట శక్తి సంపన్నుడు. ప్రియులరా, మన దేవుడు చెప్పండి, శక్తి సంపన్నుడు. శక్తి సంపన్నుడైన దేవుడు ఆయనే ఒక బహుమానం తీసుకొని మన యొద్దకు వచ్చుచున్నాడు. దేవుని శక్తి ఎంతది అమ్మా? మనము వర్ణించలేనంతది, మనము వివరించలేనటువంటిది. దేవుని యొక్క శక్తి ఎంత గొప్పది, మన నోట మనము వర్ణించలేనంత గొప్పది. చదవండి 18వ కీర్తన, 18వ కీర్తన 1, 2 చరణ. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నా. యెహోవా నా శైలము, చుట్టూ ఉండే ప్రాకారం. ప్రియులారా, ఆలోచించండి. దేవుడు నా బలము అనుకున్న వ్యక్తి ఇంకొక దాని మీద ఆధారపడనే పడడు. భక్తుడైన దావీదు గారు అంటున్నాడు, యెహోవా నా బలము, నేను ఆయనను ప్రేమించుచున్నా. బలమై ఉన్నటువంటి దేవుడు ఆయన ఒక బహుమానము తీసుకొని మనకు వచ్చుచున్నాడు. దేవుని యొక్క బలం, ఈ లోకమంతా ఏకమైన ఆ బలము ముందు నిలువబడము సాధ్యము కాదు. దేవుని బలము అంత గొప్పది. ప్రియులరా, ఆయన బలవంతుడు, బల సంపన్నుడు. చూడండి, కీర్తనలు 81 మొదటి చరణం, 81వ కీర్తన. మనకు బలమయ్యున్న దేవునికి ఆనందగానము చేయుడి. ఎవరు నీ బలము చెప్పాలి? దేవుడు. ఆమేన్. మన బలం ఎవరు? దేవుడు. ఆయన కంట మనము ఏం చేయాలి? ఆనందగానము చేయాలి, బలమయ్యున్న దేవునికి. అందుకనే రంజిత్ ఓపీర్ గారు గొప్ప పాట వ్రాస్తూ అంటాడు, నా బలమయ్యున్న దేవా. ఆయనకి ఎవరంట? బలము, బలం. నా బలమయ్యున్న దేవా, నా హృది అంతటితో నిన్ను నేనెంతో, నా హృది అంతటితో నిన్ను నేనెంతో నిరతము ప్రేమింతు దేవా, మది నిన్ను సేవింతు దేవా, నా బలమయ్యున్న దేవా. మనందరికీ ఈ లోకములో బలం ఎవరు? మన దేవుడు. ఆమేన్. ఆయనకు ఆనందగానము చేయాలి. కాబట్టి దేవుడు బలముగా కలిగిన మనుషులు ధన్యులు. ప్రియులారా, ఇశ్రాయేలీయుల యొక్క ఆ అరణ్య యాత్రలో చూస్తే దేవుని బలము ఖచ్చితంగా కనబడింది. ఆయన బలము ఎంత గొప్పదంటే ఫరో సైన్యాన్ని నడి సముద్రములో ముంచివేసినది, అరణ్యములో త్రోవను కలుగ చేసింది, నడి సముద్రములో త్రోవను కలుగ చేసింది. ఆ దేవుణ్ణి మనము బలముగా కలిగి ఉందుముగాక. ఆమె బలమయ్యున్న దేవుడు, బల సంపన్నుడయ్యున్న దేవుడు మనకు బహుమానమును తీసుకొని వచ్చుచున్నాడు. వాక్యం చూడండి, యోబు గ్రంథం 24వ అధ్యాయము 22వ వచనం. యోబు గ్రంథం 24.
ఆయన తన బలము చేతను బలవంతులను కాపాడుచున్నాడు. కొందరు ప్రాణమును గూర్చి ఆశ విడిచినప్పటికీ ఇక ఆశ విడిచిన పరిస్థితులు వస్తాయి. ప్రియులరా, ఆశ విడిచిన పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడే వారికి బలమయ్యుండి మరలా బ్రతికిస్తాడు. ఆమేన్. ఎన్నో సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. బ్రతకడానికి ఆశ లేని పరిస్థితులు, ఇక బ్రతకడు అని చెప్పిన పరిస్థితులు చాలా మంది జీవితాల్లో జరుగుతాయి. అయితే దేవుడు చివరిలో వారిని ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. బైబిల్లో యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికించిన సందర్భాలు మనం చాలా మార్లు చెప్పుకున్నాం. చెప్పండి. ఇంటిలో యాయీరు కుమార్తెను బ్రతికించా, సమాధిలో లాజరును బ్రతికించాడు. ఇంకా చెప్పండి, యాయీరు కుమారుణ్ణి నాయీను గ్రామములో విధవరాలి కుమారుణ్ణి పాడె మీద తీసుకుని పోతుంటే ఏం చేశాడు? బ్రతికించాడు. వాళ్ళ లెక్కలో చనిపోయాడు. ప్రభు అయితే మరలా తిరిగి బ్రతికించాడు. ప్రియులారా, ఈ రాత్రి వాక్యం వింటున్న మనం, నీకు ఆశ చచ్చిపోయిందేమో, నీ ఆలోచన చచ్చిపోయిందేమో, ఇక నాకు ఏ పరిస్థితుల్లో సహాయం రాదన్నా చచ్చిపోయిన ఎండిపోయిన ఎముక వలె నువ్వు ఉన్నావేమో. దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. ఆశ లేక ప్రాణం విడిచినటువంటి వ్యక్తులను తిరిగి ఆయన మరలా బ్రతికించే దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుద్దాం. ప్రియులారా, బైబిల్లో యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం. ఎండిపోయిన ఎముకలు ఏమయ్యాయంట? ఎండిపోయా. యెహెజ్కేలును దేవుడు అడుగుతున్నాడు, యెహెజ్కేలు, ఈ ఎముకలు మరలా బ్రతుకుతాయా? యెహెజ్కేలును కాదు, మనల్ని అడిగినా మనం ఏం చెబుతాము? అమ్మా, ఎండిపోయి ఉన్న ఎముకలను చూపించి ఎముకలు బ్రతుకుతాయంటే మనం ఏం చెబుతాం? బ్రతకవు అని చెబుతాం. కానీ యెహెజ్కేలు ప్రవక్త గనుక దేవునితో అలా చెప్పలా. ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నీకే తెలియను. ఆమె నేర్చుకుందాం ఈ మాట. ఎవరైనా పెద్దవాళ్ళు నిన్ను ఏదన్నా ప్రశ్నిస్తే వెంటనే జవాబు చెప్పమాక, అయ్యా నీకే తెలుసు అనాలి. అది ఒక గౌరవం. యెహెజ్కేలు ప్రవక్త కూడా దేవునితో అంటున్నాడు, అయ్యా నీకే తెలుసు. ఆ మాట చెప్పగానే ప్రభువుకు యెహోవా ఇలా వాక్యము చెప్పాడు. ఏమని తెలుసా? వాక్కునిచ్చా. నీవు నోరెత్తి ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఎముకలారా మరలా మీరు బ్రతుకుదురుగాక అని ప్రవచించు అని దేవుడు చెప్తే, యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకలారా మరలా మీరు బ్రతుకుదురు అనగానే ఎముకలన్నీ ఏమయ్యాయి? బ్రతికాయి. ఎండిన ఎముకలన్నీ మళ్ళా జీవింపచేయుమయ్యా, ఎండిన ఎముకలన్నీయో మళ్ళా జీవింపచేయుమయ్యా, నీ శ్వాసలోనే నీ శక్తితో లేపుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో,
ఎలాగా? ఈ పరిస్థితి ఎలాగా? దీనిని ఎవరు విడిపించలేరే, ఎవరు బాగు చేయలేరే అన్న ఎండిపోయిన ఎముక వలె నువ్వు ఉన్నా, ఈ రాత్రి నీకు దేవుడు సెలవిస్తున్నాడు, మరలా ఆయన నిన్ను తిరిగి బ్రతికించునుగాక. ఆమేన్. ప్రియులారా, కాబట్టి చూడండి 46వ కీర్తన 9వ చరణం. 46వ కీర్తన 9వ చరణం. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్యమును తెగనరుపువాడు. ఆయనే. చూసారా? ఆయన బలము అంత గొప్పది ప్రియులారా. ఆ బల సంపన్నుడిచ్చే బహుమానము కొరకు మనం ఈ లోకములో జీవించుదుముగాక. ఆమేన్. 90వ కీర్తన మొదటి చరణం. 90వ కీర్తన మొదటి చరణం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఎందుకని? మన తరములన్నిటను మనకు నివాస స్థలము మన దేవుడు. ఇంకా చూడండి 146వ కీర్తన 5వ చరణం. 146:5. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. దేవుని సహాయం ఉంటే నువ్వు ధన్యుడవు. దేవుని సహాయం ఉంటే నీవు ధన్యుడవు. ప్రియులారా, ఇటీవల ఒక వార్త చదివా. ఒక అమ్మాయికి కరెంటు షాకులో 2 చేతులు పోయాయి, 2 కాళ్ళు పోయాయి, మోకాళ్ళ వరకు, మోచేయి వరకు. ఆ అమ్మాయి దేవుని యందు బహు విశ్వాసముతో ఉంది. ఆ బాణాలేసే వింబుల్డన్ అనేటువంటి ఒక పోటీలో పాల్గొందాలని చాలా ఆశపడుతూ ఉంది. కానీ అనుకోకుండా కరెంటు తగిలి 2 చేతులు మోచేతుల వరకు పోయాయి, 2 కాళ్ళు మోకాళ్ళ వరకు పోయాయి. ఇంకా బాణం వేయాలంటే చేతులు లేవు, చెప్పండి, కాళ్ళు కూడా లేవు. ఏం చేయాలి? అమ్మా, ఇంకా నీకు సాధ్యం కాదులే. లేదండి, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నాకు ఈ పోటీల్లో విజయం ఇస్తాడని కాళ్లకు బెల్ట్ చెప్పులు లాంటివి కట్టుకొని ఆ కాళ్ళతోటి మోచేతులతోటే ప్రాక్టీస్ చేసింది. ఎవరు ఊహించలా. ఆ అమ్మాయి ఆ పోటీల్లో గెలుస్తుందని ఎవరు ఊహించల. అంటే అంత గొప్ప విశ్వాసం ఉంది ఆ అమ్మాయికి. ఎవరు లెక్కలో వేసుకోవాలా. పోటీలు వచ్చాయి, అందరూ వచ్చి బాణాలు వేస్తున్నారు. ఈ అమ్మాయిని బండి మీద తీసుకొచ్చా. నెట్టుడు బండి తీసుకొని వస్తే ఆ కాలికి బెల్ట్ చెప్పులు వేసుకొని కూర్చొని ఆ కాలి సహాయంతో బాణాలు వేసిందండి. చూసారా? చేతులతో బాణాలు వేసిన వారందరికంటే ఈ అమ్మాయి వేసిన బాణమే కరెక్ట్గా సెలెక్ట్ అయింది, తగిలింది. అందరిలో ఈ అమ్మాయి ఫస్ట్ వచ్చింది. చేతులున్నోళ్లకు ప్రైజు రాలా, కాళ్ళున్నోళ్లకు ప్రైజు రాలా. కానీ ఈ అమ్మాయి వేసిన బాణం కరెక్ట్గా గురి చూసి కరెక్ట్ పాయింట్లో పడింది. గెలుచుకొని ఆ అమ్మాయిని స్టేజ్ మీదకి అలా ఎత్తుకొని వచ్చి మైక్ ఇచ్చి సాక్ష్యం చెప్పమంటే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అంటుంది, నా యేసు ప్రభువారు నాకు జయమిచ్చాడు. చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరిచి. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యమే. చేతులు లేవు, కాళ్ళు లేవు. బాణం వేయాలంటే ఏముండాలి అమ్మా? చేతులు ఉండాలి. చేతులు లేకుండా బాణం వేయడం సాధ్యము.
నా దేవుడు నన్ను బలపరిచాడండి, నా దేవుడే నా చేత బాణము వేయించాడండి. చూసారా? కాబట్టి అది ఒక గొప్ప విశ్వాసముతో, బలవంతులు చేయలేని పని దేవుడు ఆమెతోటి చేయించాడు. కాబట్టి బల సంపన్నుడైన దేవుడు తెచ్చే బహుమానము కొరకు మనము ఆ దేవునిపైనే ఆధారపడుదుముగాక. ఇంట్లో వాళ్ళు కూడా ఎవరు రాలేదంట, ఈ అమ్మాయికి ఎక్కడొచ్చింది ప్రైజ్ అని. తల్లి రాలా, తండ్రి రాలా, బంధువులు రాలా, అన్నదమ్ములు రాలే, ఎవరు రాలే. తోడు కోచింగ్ ఇచ్చిన ఆ యొక్క కోచ్ ఉంటుంది ఒక ఆమె తీసుకొచ్చింది. ఆమెను అడిగారు, అమ్మ నీకెట్ట నమ్మకం కుదిరింది? ఆ అమ్మాయి ప్రార్థన నన్ను కూడా ప్రార్థనలోకి నడిపించింది. చప్పట్లు కొట్టి ప్రభువును మహింపరచండి. చూడండి ప్రియులరా, ఆ అమ్మాయి ప్రార్థన నన్ను ప్రార్థన వైపుకు నడిపించిందయ్యా. అమ్మాయి గెలిచిద్దని నాకు ఎందుకో విశ్వాసం ఉంది. అలాగే గెలిచింది. దేవుడు మనలను బలపరిస్తే మనము ఎంత కార్యమైనా చేయగలం. దేవుడు బలపరిస్తే మనము ఎట్టి కార్యాన్నైనా చేయగలం. దేవుడు బలపరచకపోతే మన బలము దేనికి సరిపోదు. ఆమె బలవంతులం కావచ్చు, యవ్వన ప్రాయములో ఉండవచ్చు, మంచి శక్తి ఉందని నీవు అనుకోవచ్చు. దేవుడు బలపరచకపోతే నీ బలము వట్టిదే. దేవుడు బలపరిస్తేనే మనము ఏ కార్యమైనా చేయగలం. అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. ఆమె ఎవరు బలపరచాలి మనల్ని? దేవుడు బలపరచు. మన తిండి కాదండి, మనం తినే తిండి కాదు, మనకున్న ఆస్తిపాస్తులు కాదు, మనకున్నటువంటి ఈ లోక సంబంధమైన సౌకర్యాలుగా దేవుడు బలపరచాలి. గుర్తుపెట్టుకోండి. ఆ బలవంతుడైన దేవుడు మనకొక బహుమానం ఇవ్వాలంటే మన బలముపై ఆధారపడకుండా దేవుని బలముపై ఆధారపడాలి. 147వ కీర్తన చూడండి, 5వ చరణం. 147:5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి కలవాడు. ప్రియులరా, అధిక శక్తి కలవాడు. నేను ఒక మారు చెప్పా, మరలా చెప్తాను. విజయవాడలో ఒకరోజు ఒక మందిరానికి వెళితే ఆమె పరిశుద్ధమ్మ అని ఒక ఆమె ఉంది. ఆమె మొత్తం తక్కెళ్ళలో కూర్చోబెడితే 5 కేజీలు కూడా ఉండదు, అంత బలహీనంగా ఉంది. మనం ఎన్ని కేజీలు ఉంటాం? తక్కెళ్ళు కూడా బట్టం అన్నట్టుంటారు కొంతమంది కదా. ఆమె 5 కేజీలు 10 కిలో, అంత బలహీనంగా ఉంది. ప్రార్థన జరుగుతూ ఉంటంతసేపు మోకాళ్ళ మీద అలాగే కూర్చుంది. ప్రార్థన అయిపోయినాక ఆమె దగ్గరికి అందరు వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు. ఆమె సేవకునికి దగ్గర చేయించుకున్న అందరికంటే కూడా ఎక్కువ మంది ఆమె దగ్గర చేయించుకుంటున్నారు. చూడటానికి ఎలా ఉంది? బహు బలహీనంగా ఉంది. కానీ ఆమె దగ్గరికి వెళ్ళి అందరూ ప్రార్థన చేయించుకుంటున్నారు. నేను అడిగాను, ఏందయ్యా ప్రత్యేకత? అండి, వారానికి ఖచ్చితంగా 4 దినాలు ఉపవాసం ఉండింది. వారంలో ఉండేది 6 రోజులు. ఉపవాసం ఎన్ని రోజులు? 4 రోజులు. మనము 4 రోజులు తిని 2 రోజులు ఉండలేము ఉపవాసం. ప్రియులరా, ఆమె చూడటానికి శక్తి లేని ఆమెలు ఉంది, కానీ దేవునికి స్తుతులు చెల్లిస్తుంది అందరికంటే ఘనంగా. ఆమె చాలామంది అనుకునేది ఏంటంటే, ఈ లావుగున్నారు, బలం ఉందని. కొంతమంది ఈ లోక సంబంధంగా చూడటానికి లావుగుంటారు, కానీ ఆత్మీయంగా వారి దగ్గర బలమేమీ ఉండదు. మనకే బలం కావాలి అమ్మా? ఆత్మ సంబంధమైన బలం కావాలి. కాబట్టి మన దేవుడు శక్తి సంపన్నుడు,
ఆయన శక్తి మీద ఎవరు ఆధారపడతారో వారికి బహుమానము తెచ్చే దేవుడు. రెండో బహుమానం చూడండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందుతాడు. నీతిమంతునిగా జీవిస్తే దేవుని యొద్ద నుండి శాశ్వతమైన బహుమానం వస్తుంది. ప్రియులరా, ఆదికాండం చూడండి 12వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 12:12. ఆదికాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఐగుప్తీయులు నిన్ను, ఆదికాండమమ్మా చదువు. ఐగుప్తీయులు నిన్ను చూసి బ్రతుకనిచ్చెదరు, నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బతుకునట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. చదువమ్మా. చేరినప్పుడు ఐగుప్తీయులు సౌందర్యవతియు చూసి ఫరో యొక్క అధిపతులు ఆమె యొక్క సౌందర్యం గురించి ఫరో యొద్ద పొగడిరి. చూసారా? అంటే రాజు, ఫరో రాజు, ఆ రాజు దగ్గర అందరూ పొగడితే అబ్రహాము భార్య అయిన శారాను ఆయన తీసుకుని వెళితే, ప్రియులారా గమనించండి, అబ్రహాము కొంచెం కూడా భయపడలా. సహజంగా మనకంటే గొప్ప లేదన్నా మన మీద కీడు తలపెడితే మనకేం కలుగుద్ది? భయం కలుగుద్ది. కానీ అబ్రహాములో నీతి ఉంది. చూడండి, ఆ వాక్యం చూద్దాం. 15వ అధ్యాయము 6వ వచనం. 15వ అధ్యాయం ఆదికాండం 6వ వచనం. అబ్రహాము యెహోవాను నమ్మెను, దానిని నీకిచ్చుటకు ఊరను పట్టణములో నుండి వెలుపలికి తీసుకొచ్చిన దేవుని యందు అబ్రహాముకు గొప్ప నమ్మకం ఉంది. దేవుని నమ్మడమే నీతి అంట. చూసారా అమ్మ? నీతి అంటే ఏమనుకుంటాం మనము? ఏమేమో అనుకుంటాం. బైబిల్ ఏం బోధిస్తుంది? దేవుణ్ణి నమ్మడము నీతి. దేవుణ్ణి నమ్మడము నీతి. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడి. మరి మనకెలా నీతి? రోమీలకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము 9వ వచనం. రోమా 5:9. కాబట్టి ఆయన రక్తము వలన మనమిప్పుడు నీతిమంతులము అయ్యాము. యేసుక్రీస్తు ప్రభువులో మన పాపములను కడుగుకొనుట ద్వారా నీతిమంతులమయ్యాం. నీతి అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, ఏం తప్పు చేయకుండా, ఏమి మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటుంది నీతి. అది కాదండి. ప్రభువును నమ్మడమే నీతి. యేసయ్యను నమ్మడము నీతి. నీతిమంతుడంటే ఎవరు? దేవుణ్ణి నమ్మినోడు, మనుషులు నమ్మినోడుగా. దేవుని ఏ వ్యక్తి అయితే నమ్ముతాడో ఆ వ్యక్తి నీతిమంతుడు అని వాక్యములో మనం చూస్తాం. చూడండి, 126వ కీర్తన 6వ చరణం. 126:6. పిడికడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తువాడు సంతోషగానము చేయిచు పనలను మోసుకొని వస్తారు. దేవుని యందు విశ్వాసం ఉన్న వ్యక్తి కన్నీటితోనే విత్తనాలు విత్తుతాడు, కానీ
సంతోషముతో పనులను మోసుకొని వస్తా. 37వ కీర్తన 25వ చరణం, 37:25. నేను చిన్నవాడనయ్యుంటిని, ఇప్పుడు ముసలివాడనయ్యున్నా, అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుటగాను నేను చూడలేదు. చూసారా, దావీదు భక్తుడు ఒక గొప్ప సత్యం మనకు బోధిస్తున్నాడు. అయ్యా, నేను చిన్నప్పటి నుండి చూశాను, నీతిమంతులు విడవబడడం కానీ వారి సంతానము భిక్షమెత్తటము కానీ నేను చూడలేదు. మనము నీతిగా బ్రతికితే, అనగా దేవుని నమ్ముకొని సంపూర్ణంగా పరిపూర్ణంగా జీవించగలిగితే మనము నీతిమంతులమవుతాం. మన బిడ్డలు కొరత అనేది చూడకుండా బ్రతుకుదురుగాక. చూసారా, భిక్షమెత్తలేదంట. ఇంకొక వాక్యం చూడండి, 34వ కీర్తన 17వ చరణం, అలాగే 19వ చరణం. నీతిమంతులు మొరపెట్టగా దేవుడు ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతులకు దేవుడే విడుదలనిస్తాడు, దేవుడే విడిపిస్తాడు, దేవుడే సహాయము చేస్తాడు. ప్రియులరా, దేవుని యొక్క మహాకృపను బట్టి యేసయ్య రక్తములో కడగబడిన మనము యేసుక్రీస్తు యందు విశ్వాసముంచి ఆయన యందే నమ్మిక ఉంచి మనము జీవించగలిగితే మనము నీతిమంతులము కాగలం. 19వ చరణం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. ఎవరికంట ఆపదలు? నీతిమంతుని. ఎన్నంటవి? అనేకము. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. అయితే జవాబు చూడండి, అక్కడ ఉంది, వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపిస్తాడు. ప్రియులారా, నీకు దేవునిపై ఉన్న విశ్వాసమును బట్టి నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. మనం ఒకసారి చెప్పుకున్నాం, మరలా చెప్తున్నా. ఖురాన్ చదువుతూ ఉండేవాడంట ఒక ఆయన. అలాంటి ఆయన ఒకరోజు అనుకోకుండా బైబిల్ చదివాడు. ముస్లిము బైబిల్ చదివాడు. ఖురాన్లో ఉన్నటువంటి మర్మాల కంటే బైబిల్లో ఉన్న సత్యాలు ఆయన బాగా ఆకర్షించేసరికి యేసు ప్రభు నమ్ముకొని బాప్తిసం తీసుకొని ప్రభు బిడ్డగా జీవిస్తూ ఉంటే వాళ్ళ ఇంటిలో నుండి వెళ్ళగొట్టారు, వాళ్ళ సమాజములో నుండి వెళ్ళగొట్టారు. బయటికి వచ్చాడు. ఏ రోజు భోజనం ఆ రోజే దొరికేదంట, రేపటికి ఆహారం ఉండేది. ఒకరోజు పిల్లోడికి ఫీజు కట్టాలి, డబ్బులు లేవు. మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి దేవుడు లేపి ఈ బజారులో చివరనున్న ఒక ఆయనకి ఇంత డబ్బిచ్చి రమ్మని చెప్పి పంపించాడట. మంచి విశ్వాసం. ఈయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గంట అయిపోయింది. ప్రార్థన చేస్తూ ఉన్నాడు, గంట అయిపోయింది. 10 గంటలకు అబ్బాయికి పిల్లోడికి ఫీజు ఇచ్చి పంపాలి. సరిగ్గా గంట ముందు ఇతను వెళ్ళి తలుపు తీసి అక్కడ డబ్బులు పెట్టి వచ్చేసాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి సహోదరుడు లోపల తలుపేసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రభు దగ్గర నుండి జవాబు ఏమొచ్చిందో తెలుసా? గంట ముందు నేను నీకు నీ అవసరతను తీరుస్తా. సరిగ్గా గంట ముందు తలుపు తీసి చూసరికి అక్కడ ఏమున్నాయి? డబ్బున్నాయి. పిల్లవాడికి కావలసిన ఫీజు ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఆ ఫీజును చూసి ఎంతగానో ప్రభువును స్తుతించాడట. ప్రియులరా, కాకులతో ఆహారము పంపిన దేవుడు
నాకు తెలియని వ్యక్తులతో నాకు సహాయము పంపాడని ఆయన ఒక పుస్తకం రాశాడు. ఆయన జీవితంలో అది ఒక గొప్ప మెట్టంట. ఆ మెట్టు ఎక్కిన ఆ వ్యక్తి ఇంకెన్నడూ తప్పిపోలేదంట. చప్పట్లు కొట్టి ప్రభును మహింపరచండి. ప్రియులారా, మన జీవితాల్లో కూడా దేవుడు అనేక మార్లు గొప్ప కార్యాలు చేస్తాడు. వాటిని బట్టి మనము ఎన్నడూ తప్పిపోయే వారముగా ఉండకూడదు. కొన్నిసార్లు ఆపదలు వస్తాయి. ఇప్పుడే చదువుకున్నాం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకం. ఆ ఆపదను బట్టి నువ్వు బంకమాక, ఆపదను బట్టి వెనుదిరగమాక, ఆపదను బట్టి నువ్వు దేవుని యందు అవిశ్వాసం ప్రదర్శించమాక. ఏమొచ్చినా సరే, ఎంతవరకైనా సరే ప్రభు వైపు చూడటం నేర్చుకున్నప్పుడు ఆయన తప్పనిసరిగా మన ఆపదలన్నీ తీర్చి ఆదుకునే దేవుడు. ఆయన ఇచ్చే బహుమానమట శాశ్వతమైనది. ఆమేన్. నీతిమంతులకు ఎలాంటి బహుమానము? శాశ్వతమైన బహుమానం. శాశ్వతమైన బహుమానం. మొదటిదేంటి? అధిక శక్తి సంపన్నుడు తెచ్చే బహుమానం. రెండవది శాశ్వతమైన బహుమానం. ఆ శాశ్వతమైన బహుమానము పొందుకునే నీవు నేను శాశ్వతమైన రాజ్యము కొరకు సిద్ధపడుదుముగాక. గుర్తుపెట్టుకున్నాము, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం శాశ్వతమైంది. మనుషులు ఇచ్చేవి తాత్కాలికమైనవి, దేవుడిచ్చేవి శాశ్వతమైనవి. పరలోకముంది, నిరంతరము ప్రభుతో ఉండే ధన్యత. మనుషులిచ్చే బహుమానాలన్నీ కూడా తాత్కాలికమైనవైతే, దేవుడిచ్చే బహుమానము చెప్పాలి శాశ్వతమైనది. ఆమేన్. శాశ్వతమైన బహుమానం ఇచ్చే దేవుడు. ఆ బహుమానం పొందుకొనుటకు మనమందరము కూడా సిద్ధపడి ప్రభు కృపకు పాత్రులమగుదుముగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.